హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కుబేర ముగ్గు ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి, అలాగే కుబేర ముగ్గు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. కుబేర ముగ్గు అనేది చాలామంది లైన్స్ వేసుకొని వేస్తారు కదా, అలా కాకుండా చాలామంది రాని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం ఇలా చుక్కలు పెట్టి ఈ కుబేర ముగ్గు వేసుకోవడం వల్ల ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఏ తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా కుబేర ముగ్గు అనేది వేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చుక్కలను పెట్టేసుకొని మొదటగా అడ్డు గీతలు గీసుకోవాలి. నెక్స్ట్ అడ్డు గీతలను కలుపుతూ క్రాస్ లైన్స్ వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఈ విధంగా చుక్కలు పెట్టేసి ఈ కుబేర ముగ్గు వేయడం వల్ల కుబేర ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రయాంగిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. మనము చుక్కలను కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు కుబేర ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అందరికీ అర్థమవుతుంది. అలాగే సులభంగా కూడా వేసుకోవచ్చు. ఏ తప్పులు లేకుండా కరెక్ట్గా కుబేర ముగ్గు అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో కుంకుమతో నింపాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఉండే 6 కోణాలను కుంకుమతో నింపాలి. అదేవిధంగా చుట్టూ ఉన్న కోణాలను పసుపుతో నింపాలి. ఈ విధంగా కుబేర ముగ్గును మనము పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. మొదటగా కుబేర ముగ్గు అనేది ఎక్కడ వేయాలో తెలుసుకుందాం. కుబేర ముగ్గు అనేది పూజా మందిరంలో లేదా తులసి కోట ముందు వేసుకోవచ్చు. ఈ ముగ్గును ఇంటి బయట కానీ తొక్కే అందరూ నడిచే ప్రదేశంలో వేయరాదు. అదేవిధంగా ఈ ముగ్గును వేయడం కోసము మనం బియ్యం పిండిని వాడాలి. ఈ విధంగా కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ చుక్కలు పెట్టి ఈ కుబేర ముగ్గు వేసుకోవడం వల్ల కుబేర ముగ్గు అనేది ఏ దోషం లేకుండా పర్ఫెక్ట్గా మనము డ్రా చేసుకోవచ్చు. కుబేర ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకు 4 వైపులా 2 గీతలతో బార్డర్ అనేది వేయాలి. అప్పుడు మనము వేసిన ముగ్గు అనేది లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఈ కుబేర ముగ్గు వేసుకోవడం వల్ల ఉపయోగాలు: లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఈ కుబేర ముగ్గును ఎప్పుడు వేసుకోవచ్చో తెలుసుకుందాం. కుబేర ముగ్గును వీలైతే ప్రతిరోజు పూజా మందిరంలో వేసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ వేసుకోవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఈ కుబేర ముగ్గును పూజా మందిరంలో వేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర అనుగ్రహం అనేది కలుగుతుంది. చూసారు కదా, ఫైనల్గా మనం వేసిన కుబేర ముగ్గు అనేది చక్కగా ఉంది కదా. ఈ విధంగా మనము ముగ్గును వేసుకొని పూలతో అలంకరించుకోవచ్చు. ఈ విధంగా పూజా మందిరంలో కూడా మనము కుబేర ముగ్గును వేసుకోవాలి. ఇలా తగు జాగ్రత్తలు పాటిస్తూ కుబేర ముగ్గు వేసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.